అందరికీ వందనాలండి. మొదటిగా లోయ సంఘాలకు నేను ధన్యవాదాలు చెప్పాలి. ఒకానొక దశలో ఆనందం గారి పుస్తకం ఇంకా రాయలేదేమో, మధ్యలో ఆపేద్దాం అనుకున్నాను. నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దల్ని ఇక్కడ కలుసుకున్నాను. నేను ఆనందం గారు, ప్రభుదాస్ గారు, రాజారావు గారు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏం జరిగాయో వారు చెప్పారు. అప్పుడు ఆ పుస్తకాన్ని ముగించగలనే ధైర్యం వచ్చింది. రాగానే అడిగాను, జార్జి గారు లేరా, ప్రసాద్ గారు లేరా అని. ఉషా ఇప్పుడు పూర్తిగా ఆయన జ్ఞాపక శక్తి కూడా తరిగిపోయిందని చెప్పారు. లోయ సంఘాలు, ఇక్కడ సేవ చేసిన సేవకులు వాళ్ళ స్థానంలో నిలబడి కుక్కమూతి పిండి వంటి నేను మాట్లాడడం నిజంగా ఇది నాకు దేవుడిచ్చిన భాగ్యం. ఒక్కొక్కరి జీవితం రాసేటప్పుడు నేను ఒక్కో సంగతి నేర్చుకున్నాను. రాజారావు గారి జీవితం రాసేటప్పుడు కాలం ఎంత విలువైందో నేర్చుకున్నాను. ప్రభుదాస్ గారి జీవితం రాసేటప్పుడు డివైన్ ఎకనామిక్స్, దైవికమైన ధన నియమం ఎంత గొప్పదో నేర్చుకున్నాను. ఆనందం గారి జీవితాన్ని రాసేటప్పుడు దుఃఖాన్ని భరించటం ఎలాగో నేర్చుకున్నాను. ఒక్కొక్కరు దే ఆర్ ఆల్ లెజెండరీస్ యాక్చువల్లీ. వాళ్ళతో పోల్చుకోవడానికి ఈ తరంలో అలాంటి వాళ్ళు లేరు. కొద్దిమంది అక్కడక్కడ ఉండి ఉంటారు, అనుమానం లేదు. కానీ నేనైతే వారితో సరిపోవాలని వాడిని. ఈ రాత్రి క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రం చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. అయితే ఏమీ అనుకోకపోతే ఒక చిన్న పని. సమయం 9:03 అయింది. 9:30 కల్లా నేను వర్తమానాన్ని ముగిస్తాను. ఇది శీతాకాలం, చలి ఉంటుంది. శీతాకాలం స్త్రీలకు ఎంత ఆధిక్యత ఇచ్చాడో ఆయన కదా. హాయిగా వారు ముసుగు వేసుకుని దేవుణ్ణి మహింపరచాలి. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, కొంచెం దాన్ని పాటించండి. ఆల్ ఆఫ్ యూ దయచేసి పాటించండి. అలాగే పురుషులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు, శీతాకాలం కదండి, అందుకని మేము పైన పెట్టుకున్నాం, కప్పుకున్నాం, తీసేయండి. ప్లీజ్ రిమూవ్, తీసేయండి. వెనక చలిలో ఉంటే కొంచెం లోపలికి రండి. తల మీద ముసుగేసుకోకండి. కొంచెం వాళ్ళకున్న చాదస్తంలో కొంత నాకుంది, అంతకు మించి ఆత్మీయత మాత్రం అంత లేదు. ఒక వచనాన్ని చదువుకుందాం రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, క్షమించండి, 11వ అధ్యాయం 20-21 వచనాలను నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్టు కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందిందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడేదేవా, నీవు పాతాళము వరకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినలా అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు
నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను అని ప్రార్థన చేసుకుంది. తండ్రి, మహోన్నతుడా, నీ దాసునికి అవసరమైన సమయ పాలనను అనుగ్రహించండి. వింటున్న మా ప్రియులు వారు హృదయపూర్వకంగా వినగలగడానికి సాయపడండి. వాక్యాన్ని వారు చెవితో వినడం కాక హృదయంతో స్వీకరించే గొప్ప అవకాశాన్ని కూడా వారికి ఇవ్వండి. మాట్లాడుతూ ఉండగా మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. ప్రతి విధమైన పారాడే తలంపులను దూరం చేయండి. తెరవబడిన ఆకాశాన్ని స్పష్టంగా చూడడానికి కృపనిమ్మని నీ దాసుని శిలువ చాటున ఆశాంతం మరుగుపరచండని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సువార్తలు చదివేటప్పుడు దేవుడు అంటే ప్రభు రోమా సామ్రాజ్య కాలంలో జన్మించడం, ఆ ప్రతిమను గదు మీరు విన్నారు. ఆ ప్రతిమ యొక్క ఏ భాగం దగ్గర ఆయన జననం జరిగింది? అక్కడ ఆయన రక్తమాంసాలలో పాలివాడై 30 సంవత్సరాల యవనస్తుడిగా ఆ నగరాల్లో తిరుగుతున్నాడు, పట్టణాల్లో పల్లెల్లో తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఆయన చెప్పిన ప్రతి ప్రకటన యూదుల గుండెలు తట్టుకోలేనంత, ఆయన ఎంత ఏమనాలి దాన్ని, ఆ మాట అంటాడు కదూ, ప్రాణాత్మలను విభాగించునట్టి. సో షార్ప్, ఇంకా అంత పదునైనది ఇంకెక్కడ కనిపించదు. ఆయన ఒక్కడే నిజమైన బోధకుడు, ఆయనే అంత అద్భుతంగా మాట్లాడతాడు. ఓ రోజు ఇలా అన్నాడు ఆయన, ఇంతమంది ఉన్నారు కదా, ఒక్క నయమాను బాగుపడ్డాడు అన్నాడు. ఇంతమంది విధవరాండ్రు ఉన్నారు కదా, అదిగో అక్కడ సారిపాతు అన్నాడు. యూదులు వాళ్ళకి జాతీయత అంటే తమను కానీ తమ ప్రాంతాలను కానీ కొంచెం తక్కువ చేస్తే వాళ్ళు ఓర్చుకోరు. ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు కనపడుతుంటారు జ్యూస్, జిగాంటిక్ పర్సన్స్ వాళ్ళు. ఇప్పటికీ మన ప్రక్క కూర్చున్న మనం టచ్ చేయరు, వాళ్ళు దూరంగా జరిగి కూర్చుంటారు, మనతో ఏం మాట్లాడరు. వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త అంటే మనం వాళ్ళకి ఏం లేకుండా అన్నమాట. వాస్తవం కూడా కాదనలేం, కానీ వాళ్ళకి చాలా కష్టం. అలా కష్టం పెట్టుకునే వారికి ప్రభువు నేర్పించిన అద్భుతమైన పాఠాలు సువార్తలు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఆ రోజు ఆయన ఎక్కడైతే 3.5 సంవత్సరాలు సేవ కేంద్రంగా పెట్టుకున్నారో ఆ కపెర్నహూము, ఏ ప్రాంతాలలో ఆయన అద్భుతంగా బోధించారో కార్యాలు చేశారో అక్కడ నిలబడి ఇలా అన్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా అన్నాడు, కపెర్నహూమా అన్నాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి, అవి శిథిలాలు ఏమి లేవు అక్కడ, అన్నీ శిథిలమైపోయి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రిందట నా ప్రియరక్షకుడు అయ్యో అన్నాడు, దే ఆర్ నో మోర్ నౌ. ఇప్పుడు లేవవి, శిథిలాలు అయిపోయి ఉన్నాయి. వెళ్ళి చూడండి మీరు కపెర్నహూముని, వెళ్ళి చూడండి మీరు. ఆయన మాట ఎంత ఖచ్చితమైందో, ఆయన మాట ఎంత శాశ్వతమైందో, ఆయన మాట ఎంత అమూల్యమైందో. ఆ రోజు అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా అని ఊరుకుంటే వాళ్ళు ఏం బాధపడేవాళ్ళు కాదు. వెంటనే అన్నాడు, తూరు సీదోను పట్టణముల మధ్య గనక ఈ కార్యాలు చేసి ఉంటే వారు ఈ పాటికి గోనెపట్ట కట్టుకుని వారు మారు మనసు పొంది ఉండేవాళ్ళు. గోనెపట్ట ఎప్పుడు కట్టుకుంటారు? విచారించేటప్పుడు, ఏడ్చేటప్పుడు, దుఃఖించేటప్పుడు, పడేటప్పుడు, బూడిదిలో. అది పాత నిబంధన కదా. అలా చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు మీ మధ్యన ఇన్ని కార్యాలు చేసినా ఇక్కడే మీరు నాకు చిన్న అనుమతిస్తారా మిమ్మల్ని గాయపరచడానికి? ఎంతోమంది శ్రేష్టమైన దైవ సేవకులు ఇక్కడ వాక్యం చెప్పారు.
సత్య సిద్ధాంతం మీద, నూతన నిబంధన సంఘ సిద్ధాంతం మీద ఉన్నాం అన్న ఒక గొప్ప తృప్తి కలిగిన మీలో ఎంతమంది నిజంగా మారు మనసు పొందారో చెప్పండి. నిజంగా నేను మారానని గుండె మీద చేసుకుని ఎంతమంది చెప్తారు? సంఘ పెద్దల పిల్లలు సంఘ పెద్దలైపోయే రోజులు, సేవకుల పిల్లలు సేవకులైపోయే రోజు, విశ్వాసుల పిల్లలు విశ్వాసులమే అన్నట్టుగా ఉండిపోయే దినాలే తప్ప, again and again I am telling that the assemblies today became a denomination. క్షమించండి మాట అంటున్నాను. 30 సంవత్సరాల క్రిందట నేను కోనసీమలో ఉన్న GDM చర్చెస్ అన్నిటిలో వాక్యం చెప్పాను. అక్కడికి వెళ్ళడం మానేశాను. ఎందుకో తెలుసా? అక్కడ మిషన్ చర్చికి దానికి తేడా కనిపించటంలా. పాలిటిక్స్, విభేదాలు, ఇవన్నీ చూసిన తర్వాత దుఃఖంతో మానేశాను. 30 సంవత్సరాల క్రితం GDMలో ఫలానా చర్చికి అన్నయ్య రాలేదు అని చెప్పలేదు. ఇక్కడ ఒక ఇంటి పేరట వాళ్ళు ఉంటారు, బొంగ అని ఇంటి పేరట వాళ్ళు ఉంటారు, కొబ్బరి చెట్ల మధ్య. దానికి 2 ఫర్లాంగుల దూరంలో దొండపాటి అని ఇంటి పేరట వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక 20 కుటుంబాలు, అక్కడ ఒక 20 కుటుంబాలు. ఇక్కడ 10 లక్షలు పెట్టి మీటింగ్ పెడతారు, అక్కడి నుంచి ఇక్కడికి రారు వాళ్ళు. వాళ్ళు 15 లక్షలు పెట్టి మీటింగ్ పెడతారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోరు. ఏమి లేదు, ఏమి లేదు. మారు మనసు పొందినవాడు ఏక మనసు కలిగి ఉంటాడు. మారు మనసు పొందినవాడు ఐక్యత కలిగి బతుకుతాడు. మారు మనసు కలిగిన వాడు ఒకరినొకరు గౌరవించుకుంటాడు. మారు మనసు కలిగిన వాడు తనకంటే ఎదుటివాడు ఘనుడు అనుకుంటాడు. మారు మనసు పొందని వాడే శరీరానుసారంగా, లోకానుసారంగా ప్రవర్తిస్తాడు. పద్ధతులు, విభేదాలు, గొడవలు, రాజకీయాలు, కులాలు ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటాడు తప్ప పరలోకానికి వెళ్ళేవాడు ఎవడికి ఇవి సరైనవి కావు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మారు మనసు పొందారు? నిజంగా పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పించాడు, నేను ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నేను ఆయన రక్తం చేత కడగబడ్డాను, నా హృదయం మారింది, నా మనసు మారింది, నేను మారిన వాడిని, ఇప్పుడు ప్రభు ఇప్పుడు వస్తే ఎత్తబడతాను అన్న నిరీక్షణ ఎంతమందికి ఉంది? ఇప్పుడు ఒక మాట అనొచ్చా? అయ్యో అయ్యో లోయ సంఘాలు అనొచ్చా? ఎంతో ఎరిగాం, మాకు ఎంతో వాక్యం తెలుసు, ఎంతమందో సేవకులు మేము ఎరుగుదాం అనుకుంటున్నారు. సరిగ్గా నా ప్రియరక్షకుడు ఈ మాటలు అన్నప్పుడు వారిలో ఉన్న ప్రాంతీయ అభిమానం, వారిలో ఉన్న గతాన్ని గురించినటువంటి స్వయం, ఇవన్నీ మేలుకొని ఉండాలి. కష్టం, వాళ్ళకి చాలా కష్టం. అప్పుడు ఆయన కొద్ది దినాల తర్వాత ఆయన బోధంతా ఎలా ఉంటుందంటే పిక్చోరియల్ టీచింగ్ అయింది. దృశ్యాత్మకంగా బోధిస్తాడు. ఇంకా అలా ఎవడు బోధించలేడు, ఎవరి వల్ల కాదు. అందుకొరకు ఆయన ఏం చేశాడో దయచేసి రండి నాతో పాటు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా వెళ్ళేటప్పుడు ఏమన్నాడు ఆయన? మార్క్సు వార్త 7వ అధ్యాయం, మార్క్సు వార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవ్వనికిని తెలియబడకుండవలనని కోరెను. అవుదాం. ఇక్కడేమో రోమా సామ్రాజ్యం, ఆ ప్రతిమంతా ఉన్న స్థలం, ఆ ప్రతిమ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలు, మానవునిగా అక్కడికి వచ్చాడు. వచ్చిన వాడు బహిరంగంగా వాళ్ళతో మాట్లాడాడు, వారితో కలిసి భుజించాడు, వారిని ముట్టాడు, స్వస్థపరిచాడు, కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, నోరిచ్చాడు, ఆహారం పెట్టాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇన్ని కార్యాలు చేసిన తరువాత అన్నాడు, అయ్యో ఎంత చేసినా మీరు మారలేదు కదా. తూరు సీదోను వాళ్ళు ఒక్కటి చేసినా వాళ్ళు మారేవాళ్ళు. అక్కడ ఈ కార్యాలు అక్కడే చేస్తే అందరూ పశ్చాత్తాపడేవాళ్ళు.
ఇంత విని, ఇంత చూసి, ఇంత ఎరిగి ఒక మాట చెప్తానండి, క్షమించండి, జ్ఞానము చంపును. నాలెడ్జ్ కిల్లెత్. వితౌట్ స్పిరిచువాలిటీ ద నాలెడ్జ్ ఈజ్ సో డేంజరస్. ఆత్మీయత లేని జ్ఞానం ప్రమాదకరమైంది. జ్ఞానం మనిషిని ఉపయోగజేస్తుంది. జ్ఞానం మనిషిని దేవుని మాటను విననివ్వదు, విధేయుణ్ణి కానివ్వదు, అహంకారినిగా మారుస్తుంది. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు. మనం ఆయన వంటి వారం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. వీళ్ళు మాకెవరు తెలీదు? ప్రవక్తలు మాకు తెలుసు, నాయకులు మాకు తెలుసు, ధర్మశాస్త్రం మాకు తెలుసు, అర్చనాచారాదులు మాకు తెలుసు, పితరులు మా వాళ్ళు. మా జాతి సామాన్యమైన జాతి కాదు. మా చరిత్ర వేరు, ప్రపంచ చరిత్ర వేరు. మా చరిత్ర దేవునితో నడిచినది మా చరిత్ర, దేవుడు లేనిది ప్రపంచ చరిత్ర. ఇప్పటికీ అదే వాళ్ళకున్నటువంటి బ్యాషజం. అలాంటి వారికి అద్భుతమైన పాఠం చెప్పాలని ఆయన తూరు సీదోను ప్రాంతానికి వెళదాం రండి అని ఇక్కడికి వచ్చినట్టు ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. ఎవరు చెప్తారు? ఈ 12 మంది చెప్పాలి. వాళ్ళతో చెప్పాడు, చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, అబ్బాయి ఎవ్వరికి చెప్పొద్దు, మరుగ్గా ఉండాలి అన్నాడు. తెలిసిన వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళాడు, అంతే జరిగింది. ఇప్పుడు 12 మందికి ఒక ఇన్స్ట్రక్షన్ ముందే ఇచ్చాడు అనమాట. ఏంటి చెప్పండి? నా ప్రయాణం సీక్రెట్, నా విజిట్ సీక్రెట్, మై మిషన్ ఈజ్ సీక్రెట్. 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. 30వ సంవత్సరం నుంచి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎన్నడూ వాగ్దాన భూమిని దాటి వెళ్ళల, ఈ ఒక్కసారి తప్ప. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అకేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. బాల్యం అప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు, తీసుకువెళ్ళబడ్డాడు. తనకు తానుగా వెళ్ళింది ఒకసారే. అది కూడా ఎందుకు వెళ్ళాడో తెలుసా? కన్నులు తెరిపించడానికి. అహంకారం విరగడానికి. మనం ఎంత ఊహల్లో ఉన్నామో, నిరర్ధకమైన అభిప్రాయాల చేత ఎంత మోసపోతున్నామో చెప్పడం కొరకై తూరు సీదోనుకు తీసుకుని వెళ్ళి మరుగుగా ఉండాలి అన్నాడు. ఎవరికి చెప్పకూడదు, మరుగుగా ఉండాలి అన్నాడు. మరుగుగా ఉండాలి అన్నాడు. కానీ ఏం జరిగింది చూడండి దయచేసి. ఏం జరిగింది? ఇరవై 24వ వచనం చివరి మాట. గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. మరుగై అంటే చెప్పాడా? చెప్పలా. మరి మరుగు కాకుండా ఎలా? ప్రభువే చెప్పారు, కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండదని. నేను లోకమునకు వెలుగును అన్నవాడు వెలుగు మరుగ్గా ఎలా ఉంటుంది? వెలుగుకు ప్రసంగాలు ఉండవు, వెలుగుకి భాష ఉండదు, వెలుగు నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ అద్భుతంగా వెలుగుతుంది, ప్రత్యక్షతనిస్తుంది, వెలుగిస్తుంది. వెలుగు యొక్క లక్షణం అది. మౌనంగా తూరు సీదోనులోనికి అడుగు పెట్టాడు. కానీ ఎవరు చెప్పారు ఈమెకి? ఎవరు చెప్తే వచ్చి ఉండాలి? నా మనసుకు ఒక తలంపు కలిగింది. మేబీ 100% ఇది వాస్తవమనో ట్రూత్ అనో చెప్పలేను, కానీ దట్ ఈస్ మై థాట్, అంతే. నోవహు ఓడ కడుతున్నప్పుడు ఎవరు ప్రకటించారు? ఆత్మరూపిగా, అంతే. ఒక వెలుగును గురించిన సమాచారం అక్కరగల వాళ్ళ అంతరంగానికి దైవాత్మే తెలియచేస్తాడు. ఒక సూచక్రియ లేదు, ఒక వాల్ పోస్టర్ లేదు, ఓ ఫోటో లేదు, ఏమీ లేవు, ఆర్భాటం లేదు. కానీ వెళ్ళాడు ఆయన, మరుగ్గానే వెళ్ళాడు. కానీ అక్కర అప్పటికే ఆమె ప్రభు మీద విశ్వాసం ఉన్నామే. ఈవెన్ దో షీ వాజ్ హీదన్ ఉమెన్, అన్యజాతి స్త్రీ అయినా ఆమె అంతరంగంలో విశ్వాసం చూద్దాం ఉంది అనడానికి రుజువులు ఉన్నాయి మన దగ్గర. ఆమె
తన అవసరత, తన ఇంటి అవసరత, తన వ్యక్తిగత అవసరత, తాను సహాయం చేసుకోలేని నిస్సహాయత దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ ఇంట ఉన్న పిల్లను విడిచిపెట్టి ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళలేదు, యెరూషలేముకు పోలేదు, కపెర్నహూముకు వెళ్ళలేదు. పరమ వైద్యుడు తానే సీదోనుకు నడిచొచ్చాడు, తూరు సీదోనుకు నడిచొచ్చాడు. ఎలా తెలిసిందో ఆమెకి? వచ్చేసింది. వచ్చి రాగానే చూడండి ఏం జరిగిందో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాలు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, అదే మార్క్సు వార్త 7వ అధ్యాయంలో సురోఫెనికయ స్త్రీ గ్రీకు దేశస్థురాలు అన్నది. గ్రీకు సామ్రాజ్యం వెళ్ళిపోయింది, ఇప్పుడు రోమా సామ్రాజ్యం వచ్చింది. ఇంకా రోమా సామ్రాజ్యం సాగిలపడలా, గ్రీకు సామ్రాజ్యం సాగిలపడుతున్న టైం ఇది. ఏ రాజ్యం వెళ్ళిపోయిందో ఆ రాజ్యాలన్నీ ఆయన అధికారం చొప్పున గతించాయి. రాజులను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, రాజులను సింహాసనం మీద దించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడైన, సర్వాధికారి అయిన దేవుడైన ఎవరినైనా ఏ సమయంలోనైనా దించడానికి సమర్థుడు. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, ఎవరేమనుకున్నా పర్వాలేదు. నాతో పాటు చదువుకున్న ఓ వ్యక్తి ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు టీచర్, అకస్మాత్తుగా చనిపోయినాడు. వాళ్ళ అమ్మగారు, ఆమె కూడా టీచరే. అప్పట్లో సినిమా నటుడు గారు, సీఎం గారు, ఆయన ఏజ్ తగ్గించాడు, రిటైర్మెంట్ అన్నాడు. కరెక్ట్గా రిటైర్మెంట్ అంటే ఆమె 3 నెలల్లో అయిపోద్ది. ఆయన చనిపోయాడు, ఈమె పని అయిపోయింది. ఎవ్వరికి వివాహాలు కాల, ఎవ్వరూ సెటిల్ కాల. 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, ఎవ్వరూ సెటిల్ అవ్వలా. గుండె పగిలిపోయి వెళ్తే, అయ్యా భయంగా ఉంది బాబు, ఎలా పూర్తి జీతం వస్తేనే బతకలేకపోతున్నాం, ఇప్పుడు పెన్షన్తో ఎలా బతకాలనా అంది. ఏం చేద్దామమ్మా, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామా అనుకున్నాం. అంటే అలాగే నాన్న. మొత్తం వాళ్ళ 6, అమ్మ 7, నేను మరో స్నేహితుడు కలిసి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ఆశ్చర్యం పాపం. వెన్నుపోటు అంటున్నారే, అది జరిగింది. అది జరిగిన తరువాత పాపం ఆయన ఎక్కి చేసిన ఒకే ఒక పని ఏంటది? తగ్గించకుండా పెంచాడు. దానివల్ల ఆ అమ్మకి మళ్ళా లైఫ్ వచ్చింది. ఎవరైనా ప్రార్థన అనే గొప్ప ఆయుధం రక్షించబడిన వారి చేతుల్లో ఉంది. అది సామ్రాజ్యాలను వణికించేది, సామ్రాజ్యాల గర్వాన్ని అణిచేది. ఈ రాజ్యాలన్నీ ఒకానొక దినాన చేతి సాయం లేని రాయి ఈ రాజ్యాలన్నిటినీ తునాతునకలు చేస్తుందే. దాని బలాన్ని ఆయా కాలాలలో సంఘం ద్వారా నిరూపించుకుంటూ వస్తాడాయన, అనుమానమేం లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన ఆవిడ సహజంగా ఇలా అంటాను, మీ ఇంటిలో ఈ ఊరు ప్రెసిడెంట్ గారి తమ్ముడు మేనమామ కొడుకు మీ అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, మీరేమంటారో తెలుసా? ఒకప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ మావాడేనండి. మనకెంత అహంకారం కదా. ఈమె గ్రీకు దేశస్తురాలు, అలెగ్జాండర్ మావాడే, ప్రపంచాన్ని గెలిచినవాడు. కానీ మేమేమిటో తెలుసా? ఈ అహం ప్రభు దగ్గరికి రానివ్వదు ఎప్పుడూనూ. ఆమె దాన్ని విడిచి వచ్చింది. నీకు తెలిసిందేమో వదిలిపెట్టు, నీ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టు, నీ తెలివితేటలు విడిచిపెట్టు. నీవు రక్షించబడాలి అని అంటే నీవు సున్నా అనే సంగతి నీకు అర్థం కావాలి. నీవు ఏ సహాయం చేసుకోలేవు అనే విషయం నీకు అర్థమైతే సహాయం చేయగలిగిన వ్యక్తి దగ్గరకు బేషరతుగా వస్తావు. ఆయనకేం షరతులు పెట్టావు. ఆమె వచ్చింది, వెంటనే వచ్చి ఒక మాట అంది.
ఆశ్చర్యం ఇది. దావీదు కుమారుడా అంది. దావీదు కుమారుడాట. ఒక మాట చూస్తారా మీరు? చూడండి మత్తయి సువార్త. ఆ రోజు నా ప్రియ ప్రభు గాడిద పిల్లనెక్కి యెరూషలేముకు వెడుతున్నారు. 21వ అధ్యాయం 15-16 వచనాలు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా? ఆయనను దావీదు కుమారుడుగా అంగీకరించడానికి ఎవరికి ఇష్టం లేదు? ప్రధాన యాజకులకి ఇష్టం లేదు, శాస్త్రులకు ఇష్టం లేదు. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకునేవారు. దావీదు మహారాజు, అది స్వర్ణయుగం మాది అని చెప్పుకునేవారు. దేవుడు తానే వారి మధ్యకు వస్తే వారు ఆయన దావీదు కుమారుడుగా అంగీకరించడానికి ఇష్టం లేక మండిపడ్డారట. వాళ్ళు నిజంగా తిరిగి జన్మించిన వారి జీవితాలకు ఆయన ప్రభు. నీకు నువ్వు ప్రభువు కాదు, నీ ఆలోచనకు నువ్వు ప్రభువు కాదు, నీ జ్ఞానానికి నువ్వు ప్రభువు కాదు, నీ తెలివితేటలకు నువ్వు ప్రభువు కాదు, నీ పరిస్థితులకు నువ్వు ప్రభువు కాదు. ప్రభు అయిన దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకోవడం. ఆయన ప్రభుత్వానికి అప్పగించుకుంటాడు రక్షించబడిన వాడు ఎవడైనా సరే. రక్షించబడని వాడు మాత్రం నా ఇష్టం చెల్లుబడి కావాలి, నేను అనుకున్నది జరగాలి, నేను చెప్పిందే జరగాలి అన్నవాడు ప్రభు చిత్తం మీద తిరగబడేవాడు. ప్రమాదం ఉంది ఇక్కడ. నువ్వు తిరిగి జన్మించావో లేదో అన్నది ఇక్కడ స్పష్టంగా బయటపడుతుంది, అనుమానమేం లేదు. దావీదు కుమారుడని వీరు అంగీకరించడానికి ఇష్టపడలేదు, కానీ తూరు సీదోను ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీ మాత్రం, సురోఫేనుకే స్త్రీ, అవునండి, యోధా చరిత్రతో ఆమెకేం పరిచయం? దావీదు వంశంలో మెస్సియా పుడతాడని ఆమెకేం తెలుసు? ఎలా అర్థమైంది ఇది? యూదాలో రాజదండం అని యాకోబు ప్రవచనంలో చెప్పాడు, ఆదికాండం చివరిలో. దేవుడు తానే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో శాశ్వతమైన సంతానానికి ఇస్తానయ్యా అన్నాడు, నీ గర్భంలో నేను పుడతానన్నాడు. ఈమెకెలా తెలుసు? అది ఈమెకెలా తెలుసు? ఇప్పుడు తాము జ్ఞానవంతులమని, ఇంతకాలం వాక్యం విన్నామని, ప్రభుతో ఉన్నామని అనుకుంటున్న శిష్యులు ఇదేమి ఆలోచిస్తే గనుక సిగ్గుపడరా? అరే, ఇక్కడ దావీదు కుమారుడా అన్న స్వరమా? బస్తర్ అరణ్యానికి సర్వే చేయడం కోసం వెళ్ళాను. ఇప్పుడు మాట కాదు, అది 30 సంవత్సరాల క్రితం. ఎక్కడెక్కడ నిజంగా మినిస్ట్రీ ఉంది, ఏ భాషలో మినిస్ట్రీ లేదో చూడడం కోసం గుడివాడ అసెంబ్లీ నుంచి బయలుదేరి వెళ్ళాను. వెళ్ళి ఒక్కొక్క చూస్తూ ఉంటే దుఃఖం, ఏడుపు వచ్చేది. యేసు ప్రభు తెలుసా అంటే ఒక ఆయన అన్నాడు, అటువంటి ఊరేది లేదండి మా దగ్గర అన్నారు. కొత్తపల్లి అనే ఊరిలో. యేసు ప్రభు అంటే ఊరు అనుకున్నారు వాళ్ళు. దుఃఖం వేసింది. అలా కొన్ని ప్రాంతాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చోట చిన్న గుడిసె, చుట్టూ చక్కగా అలికుంది. అలిసిపోయి ఉన్నామని కాళ్ళు లాగి కూర్చున్నాం. మా భుజానికి సంచిలో బైబిల్. బయటకు వచ్చి, అన్నా వందనాలు అన్నా అంది. ప్రాణం లేచి వచ్చింది. ఇక్కడ అడవిలో వందనాలు అమ్మా అని కదా. దావీదు కుమారుడా అనగానే అన్య దేశంలో దావీదు ప్రస్తావన, అన్య దేశంలో దావీదు కుమారుడా అనే పిలుప. ఆలోచించండి, విశ్వాసంకి తేడా లేదు. పక్షపాత కాడు ఆయన. అన్ని కాలాలలో, అన్ని తరాలలో తన కొరకు సాక్ష్యాన్ని అట్టి పెట్టుకోకుండా లేడు అని అపోస్తుల కార్యాల్లో రాసిపెట్టాడు. ప్రతి తరంలోనూ తన కొరకే సాక్ష్యాన్ని అట్టి పెట్టుకునే దేవుడు ఆయన. వచ్చి దావీదు కుమారుడా అనగానే
శిష్యులు ఏమన్నారో తెలుసా? అయ్యా అరుస్తుంది, నువ్వేం మరుగ్గా ఉండాలన్నావు, ఈ అమ్మాయి అందరికీ చెప్పేటట్టుంది, పంపేయి పంపేయి పంపే అన్నారు. శిష్యులు ఏమన్నారు చెప్పండి? పంపే, ఇవని అరుస్తుందయ్యా, మరుగ్గా ఉండాలని నువ్వు చెప్పావు, ఇప్పుడు ఊరందరూ తెలుస్తుందేమో, అందరూ గుమ్మి కూడేస్తారు కదా. శిష్యులకు ఒక పాఠం. తూరు సీదోనులలో ఆయన రాజ్యానికి రాజు అనే సత్యం తెలుసు వాళ్ళకి. దావీదు సింహాసనాన్ని శాశ్వతంగా పరిపాలించడం కోసం భూమి మీదకి మళ్ళా వస్తాడనే సత్యం తెలుసు వాళ్ళకి. ఆ రాజ్య స్థాపన చేయడానికి ఇప్పుడు వచ్చాడని తెలుసు ఆయనకి. ఆ రాజ్య స్థాపన తన రక్తంతో చేస్తున్నాడు ఆయన, చేయబోతున్నాడు ఆయన. పంపేయి పంపేయి అన్నప్పుడు ప్రభు ఎంత చక్కగా అద్భుతంగా మాట్లాడతాడో. ఆ మాట చూస్తే భలే దుఃఖం అనిపిస్తుంది. చూడండి ఆయన ఏమన్నారు మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయం. దావీదు కుమారుడా అని ఊరుకోలేదు, నన్ను కరుణించు, ఇది అన్నమాట. నన్ను కరుణించు. రక్షించబడే వ్యక్తికి కరుణ అన్నది ఒక అద్భుతమైన మాట. కరుణ గొప్ప మాట. మనకు తెలిసిన సంగతే. కృప వేరు కనికరం వేరు కదా. కృప వేరు కనికరం వేరు, రెండు ఒకే పదాలుగా వాడతాం కానీ రెండు వేరు వేరు. కృప అంటే మనం దేనికి అర్హులం కామో దానికి మనల్ని అర్హులుగా చేసేది కృప. మనం దేనికి అర్హులమో దాని నుండి కాపాడేది కనికరం. మనం దేవుని పిల్లలం అవడానికి అర్హులం కాదు, మనం పరలోకానికి అర్హులం కాదు, నిత్య జీవానికి అర్హులం కాదు, రేపటి 1000 ఏళ్ల కాల పరిపాలనకు అర్హులం కాదు. కానీ మనల్ని అర్హులుగా చేసేది ఆయన ప్రేమలో ఉన్న కృప అనే లక్షణం. మనం మరణానికి అర్హులం, తీర్పుకు అర్హులం, నాశనానికి అర్హులం, నిత్య శిక్షకు అర్హులం. దాని నుండి తప్పించేది ఆయన కనికరం. ఆమె దేని మీద ఆధారపడింది? మేము యూదులం, మేము అబ్రహాము పిల్లలం, మేము సామాన్యం అనుకుంటున్నావా? మోషే మాకు అరణ్యంలో అన్నం పెట్టాడు. వీళ్ళ అతిశయాలు వేరు, వీళ్ళ తెలివితేటలు వేరు. మనం కూడా అంతే. ఏంట్రా నాకు చెప్తావు, మా తాత కట్టాడు ఈ మందిరం కదా. అరే మా పెదనాన్న రా ఇక్కడ సువార్త చేసింది అసలు. రైటే తమ్ముడు, నువ్వు మారు మనసు పొందేవా? ఏమండి ఎక్కువ మాట్లాడబాకండి. అసలు మా ఇల్లేనండి ఈ మందిరానికి ఇంత డబ్బులు ఇచ్చింది. రైటే తమ్ముడు, కాదంటలా. కానీ నువ్వు మారు మనసు పొందావా? నీ జ్ఞానం, నీ గత చరిత్ర నిన్ను ప్రభు దగ్గరికి వచ్చేసినట్టుగా భ్రమలోకి నెట్టింది, కానీ నిజంగా మారినటువంటి వాస్తవం మాత్రం లేదు. ఇది ప్రమాదం. యూదులే, దేవుని పిల్లలే. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపరైరి. రాసిపెట్టాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఇప్పటికీ విచిత్రం ఏమిటంటే బంగారపు శిరస్సు నుంచి ప్రభు దగ్గరికి వచ్చారు, వెండి నుంచి ప్రభు దగ్గరికి వచ్చారు, ఇతడి ప్రభు దగ్గరికి వచ్చారు, ఈ మట్టి ఇనుము దగ్గర వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి వస్తున్నారు. మేము దేవుని పిల్లలమని వీళ్ళందరి చేతుల్లో శ్రమలు పడుతూ వచ్చారే, వీళ్ళు మాత్రం నిరాకరిస్తున్నారు. అబ్బా ఎంత జ్ఞానవంతుడు. తాతల నాటి నుంచి క్రైస్తవులం అన్నవాళ్ళు క్షమించండి, నిజంగా క్రీస్తు రక్తంలో కడబడకపోతే మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండండి. బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు మొత్తం అన్నీ చెప్పొచ్చు, అన్నీ మీకు తెలియచ్చు. కానీ నిజంగా ప్రభుత్వ వ్యక్తిగత సంబంధం ఉందా? ప్రభుత్వ వ్యక్తిగత సహవాసం ఉందా? ఇది లేకుండా మార్పు చెందాను అనడానికి రుజువేదండి, రుజువేదండి. మీ ప్రవర్తనే కదా కరుణ మీద ఆధారపడింది. నేను సురోఫేనికే వంశస్థురాలని కానీ గ్రీకు దేశస్థురాలని కానీ ఈ అతిశయాలు ఏం లేవు. అయ్యా నా అర్హత కాదయ్యా, కేవలం నీ కరుణ. కేవలం నువ్వు కరుణ చూపిస్తేనే. దేని మీద ఆధారపడింది? మియర్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కరుణ మీద ఆధారపడింది ఆవిడ. ఎంత గొప్ప సంగతి. వీళ్ళందరూ నువ్వు మాకే సూచిక చూపిస్తావు? అరణ్యంలో మేము ఆహారం తిన్నాం అన్నారు వాళ్ళు. ఆయన వాళ్ళ మనసు ఎరిగి, మోషే మీకు ఇవ్వలేదయ్యా, ఇచ్చినోడు ఈయనేగా, మన్నా ఇచ్చినోడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు,
ఇప్పుడు మోషేని జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు. అంతే. మనతో ఉన్నవాడు ఎవరో గుర్తించని మానవుడు ఆయనను ఆశ్రయించలేడు, ఆయన పాదాల మీద పడలేడు. సరిగ్గా ఇక్కడ రాసింది, ఆమె ఆయన పాదముల మీద పడి అని, ఆయన పాదాల మీద పడింది అని. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా, నశించిన ఇశ్రాయేలు వద్దకే నేను వచ్చానని. ఇదే మాట, నశించిన ఇశ్రాయేలు వద్దకే వచ్చాను నేను, మీ దగ్గరికి రాలా అంటే అర్థం చెప్పండి మీరు. నౌ మై మిషన్ ఈజ్ విత్ ఇజ్రాయిట్స్, నాట్ విత్ జెనటైల్స్. అందుకని గ్రీకు దేశస్తులు వచ్చిన దాగి ఉన్నాడని రాస్తుంది లేఖనాల్లో. ఆయన రక్తం చిందించి ఆ రక్తం ద్వారా పాపానికి పరిహారం చేసి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చడం అనే రక్షణ కార్యం సంపూర్తి చేసిన తరువాత ఆ రక్షణ వార్త సర్వప్రపంచానికి వెళ్ళాలి. యూదులకు కఠిన మనసు కలగాలి. ఆ కారణం చేత అడివ ఒలీవ మొక్కలమైన మనం అడ్డుకట్టబడాలి. సరిగ్గా నీతో నాకేం పనమ్మా, నేను ఇశ్రాయేలు మధ్యకి వచ్చాను, వాళ్ళ దగ్గరే పని చేయడానికి వచ్చాను, నేను మీ దగ్గరికి రాలేదు అన్నాడు. వదిలిపెట్టిందామే? వదిలిపెట్టలా. కాళ్ళను మాత్రం వదిలిపెట్టుంటుందా? వదిలిపెట్టలేదు కదండి. ఆమె మళ్ళీ అంది, అయ్యా దయ చూపించు అయ్యా అంది. మళ్ళీ దయ చూపించు ఈ మాట. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, అమ్మా, పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేలేనమ్మా అన్నాడు. ఆయన అన్న మాట ఏమిటి చెప్పండి? ఇశ్రాయేలీలు పిల్లలమ్మా, మీరెవరు? వీళ్ళ ఇప్పటికీ వాళ్ళు ఏమంటారో తెలుసా? ప్రభువా, ఒక అన్యునిగానైనను కుక్కగానైనను నేను పుట్టనందుకు నీకు స్తోత్రం అని చెప్తారు వాళ్ళు. స్టిల్ టుడే ఈ మాట అంటే ఎంత కోపం వస్తుంది మనకి. ఈసడించుకుని వెళ్ళిపోం, కోప్పడం. కానీ ఆశ్చర్యం అన్నమాట, ఆయన దేవుని కుమారుడు అనే సత్యాన్ని తన నోటితో తను ఒప్పుకుంటుంది ఆవిడ. దావీదు కుమారుడు మాత్రమే కాదయ్యా నువ్వు దేవుని కుమారుడు కూడా అంటూ ఇలా అంది, అయ్యా పిల్లల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటే కదా నాయన అంది. ప్రభు వద్దకు వచ్చిన వాడికి ఏం కావాలి? అహంకారం కాదు, ఆర్గ్యుమెంట్ కాదు. ఏం కావాలి? విధేయత కావాలి. ఏం కావాలి? నువ్వేమిటో నువ్వు ఎరగాలి, ఆయనేమిటో తెలిసి ఉండాలి, నీ ఒట్టిపోయిన తనం నువ్వు గుర్తించాలి, నువ్వెంత పాపివో గ్రహించాలి. గ్రహించిన తరువాత నిజమే ప్రభువా, కుక్క తన వాంతికి తిరిగినట్లు ఎన్నిసార్లు తిరిగి ఉంటానో పాపానికి, నేను పోల్చటంలో తప్పేం లేదయ్యా. కుక్క కంటే హీనుని నేను, కుక్క కంటే హీనురాలు నేను. నా పాపానికి హద్దులు లేవు. నాట్ ఓన్లీ విత్ మెన్ బట్ ఆల్సో విత్ బీస్ట్స్. ఇలాంటి మృగం వంటి వాడిని నేను. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? అంగీకరించగలవు ఈ మాట? సేవకు వచ్చిన తొలి సంవత్సరాలు, సేవకు వచ్చి టైం అయిపోయింది, సారీ, ఇప్పటికి 7 నిమిషాల టైం ఎక్కువైంది. సేవకు వచ్చిన తొలి సంవత్సరాలు మీటింగ్కి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకి సరిగ్గా బస్ స్టాండ్లో దిగావాడిని. అప్పుడు గుర్తొచ్చేవాడు నాకు కొడుకున్నాడని. వాడి కోసం ఏం తీసుకోలే. ఏం కొనగలం? ఆ రోజుల్లో ఏమి 100 ఉండేవా? 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ. చిల్ల డబ్బులు. ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని ఇంటికి వచ్చాను. వాడు నడుచుకుంటూ వచ్చేవాడు. వచ్చి ఇలా ఎత్తుకునేవాడిని. ఎత్తుకోగానే పక్కింటిలో కుక్క ఉండేది, అది పరిగెత్తుకొచ్చేది. అదంటే నాకు బహు అయిష్టం. ఎందుకు అయిష్టమో చెప్తాను. ఆ చుట్టుపక్కల పొలాలు అన్నీ, ఓ చిన్న ఇల్లు, తాటాకిల్లు, దాంట్లో 2 గదులు.
ఒక గదిలో నేను, నా భార్య, నా కొడుకు, మా అమ్మ, మా నాన్న, మా తాతయ్య. ఇది ఆ గదిలో అతని భార్య, ఆ కుక్క. పిల్లలు లేరు ఆ కుర్రాడికి. అందరూ నిద్రపోయాక నేను లేచి మోకరించే ప్రార్థన చేసుకోవడం అలవాటు. మోకరిస్తే ఆ కుక్క వచ్చి అనే తలుపుని, ఈ కుర్రాడు తలుపు తీసి రాత్రి 1 గంటకి 2 గంటలకి రామ్మారా అనేవాడు. కూతుర్ని పిలిచినట్టు తలుపేసేవాడు. లోపలికి వచ్చేది. వచ్చిన ఇంకొక పావు గంటకి మళ్ళీ వెళ్ళిపోవడానికి మళ్ళీ గిగుతుండేది. తీసి ఎల్లమ్మ ఎల్లు. మోకరించిన నా మనసు అంతా ఇంకోసేపుడికి వస్తుందేమో, ఇది బరబర్ అంటదేమో, ఇక్కడే ఉంటుంది మనసు. భలే కష్టం అయ్యేది. తట్టుకోలేక ఒక రోజు అన్నాను, పద్మ అన్నాను. ఏంటి అన్నయ్య అంది. మీకు ఒక్కొక్క పేరు పెడుతున్నాను రా అన్న. ఏం పేరు అంది. డి భాగ్యం అని పేరు పెడుతున్నాను రా అన్న. డి భాగ్యమా? ఏంటి అన్నయ్య అంది. చెప్పనన్నా. వారం 10 రోజులు ఉడికించిన తర్వాత ఒక రోజు అంది, అన్నయ్య ఒక మాట చెప్పాను, దాని పేరేంటో. మీరు భలే పేరు పెట్టారు, డి భాగ్యం బాగుంది చెప్పండి. ఏం లేదమ్మా, దౌర్భాగ్యం దాని పేరు. ఆ పిల్లంది, పోన్లేండి అన్నయ్య మా ఇంటి పేరు డొక్కు భాగ్యం అనుకుంటాం, మాకు పిల్లలు లేరు కదా అని. సరిగ్గా నేను నా కొడుకుని ఎత్తుకునేటప్పటికి ఈ కుక్క పిల్ల పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ వేసేది కాళ్ళు. నాకు అదంటే ఎలర్జీ కదా అంటే, వీడు అప్పటికే బిస్కెట్ ప్యాకెట్ విరిచిచ్చాను కదా, బిస్కెట్ ఒకటి తీసుకుని నోట్లో సగం పెట్టి నా వంక ఇలా చూసి ఇలా వేసేవాడు. ఏం మాట్లాడతాం? ఆమె ఏమందో తెలుసా? అవునయ్యా, తండ్రిగా అదృశ్యుడిగా నీవు ఉన్నప్పుడు యోధులు కదా, నువ్వు కుమారునిగా వచ్చావు కదా, నీ చేతిలో నుంచి ఆ రొట్టెని, జీవాహారాన్ని, జీవజలాన్ని పుచ్చుకోవడానికి మేము అర్హులం కామా అంది. ఏం అంగీకరించింది? ఆయన దావీదు కుమారుడని అంగీకరించింది. ఆయన దేవుని కుమారుడు, దేవుడు అని కూడా అంగీకరించింది. ఇప్పుడు చెప్పండి, 12 మంది ఏమైపోయి ఉంటారు? అయ్యో కొరాజేనా అంటే కోపం వచ్చింది కదా, అయ్యో బెత్సయిదా అంటే మంట పుట్టింది కదా, కపెర్నహూమా అంటే కళ్ళెర్రబడి ఉంటాయి కదా, తూరు సీదోన్లు మెచ్చుకునేటప్పటికి మరింత భగభగమని ఉంటుంది కదా. ఇప్పుడు ఆమె ప్రవర్తన ఇదంతా చూసినప్పుడు ఏ శిష్యుడు తలెత్తుకోగలుగుతాడు? అప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మా, భలే మాటండి, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎవరైనా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు, విశ్వాసాన్ని కొలవగలిగిన వాడు ఆయన ఒక్కడే. విశ్వాసాన్ని కొలవగలిగిన వాడు, నీ విశ్వాసం ఉందో లేదో తెలిసిన వాడు ఆయన ఒక్కడే. పైకి మనం అందరం విశ్వాసులకు కనిపించవచ్చు, కానీ మనలో విశ్వాసం ఉందో లేదో, రక్షించబడ్డామో లేదో ఇప్పుడు మనకు తెలియదు. అందుకనే ప్రభువా వాళ్ళు ఫలానా అంటే, అబ్బాయి మీకు తెలీదు, మీరు గురుగులని గోధుమలు పీకేస్తారు అబ్బాయి, అటు ఉంచండి, రెండింటినీ కలిసి ఎదగనివ్వండి, దేవదూతలకు వస్తారు, ఆ రోజు వాళ్ళకి అర్థం అవుతుంది స్పష్టంగా, అప్పటిదాకా ఊరుకోండి అన్నాడంటే, నో బడీ కెన్ డిస్క్రిమినేట్ హూ ఈజ్ బిలీవర్, హూ ఈజ్ అన్బిలీవర్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ. స్థానిక సహవాసంలో నిజంగా గురుగెవరో గోధువెవరో గుర్తుపట్టడం సాధ్యం కాదు మనుషులకి. ఆ రోజు కోత సమయం మాత్రమే. ఇప్పుడు ఒక మాట అంటాను, ఆమె వచ్చింది, విశ్వాసాన్ని ప్రస్తావించబడింది, వెళ్ళండి అన్నాడు. మళ్ళీ వెంటనే తిరిగి వచ్చాడు. ఆయన లేడక్కడ. ఎందుకు వెళ్ళినట్టు? ఒక అన్య జాతి స్త్రీని వారి అంతరంగాలకు చూపించటం ద్వారా, వారి భౌతిక నేత్రాలకు చూపించటం ద్వారా వారి ఆత్మీయ నేత్రాలు తెరవాలన్నది దేవుని ఉద్దేశం. అనేక మంది ఈ దినాన్న ప్రభువుని నమ్ముకుంటున్నవారు, ఒకప్పుడు ఎరగని వారు ఇవాళ ప్రభువుని అంగీకరిస్తున్న వాళ్ళు. వీళ్ళు ప్రభువుని నమ్ముకుని, ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, ఆయన నా కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు సమాధి చేయబడ్డాడు, ఆయనను నమ్ముకున్న తరువాత నేను చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని పొందాను, నేను ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళతాను అనే నిరీక్షణ వాళ్ళకుంటే, ఈ నిరీక్షణ మీకుందా? లేకపోతే ప్రమాదంలో ఉన్నాం. మేము ఫలానా, మా గతం ఇది, ఎంతో మహిమ కలిగిన సేవకులు ఇక్కడికి వచ్చారు,
అద్భుతమైన వాక్య పరిచర్య జరిగింది, వాస్తవమే. కానీ ఆ రాజ్యంలో మీకు పాలు పంపులు ఉంటాయా? నిజంగానే ఆ దొంగ ఒక మాట అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. అంత పాపంలో ఉండి కూడా జ్ఞాపకం చేసుకో అంటే తోసేయలేదు. నేడు నీవు నాతో ఏమిచ్చాడైనా? నేడు నీవు నాకు, నువ్వెవరైనా సరే ఇప్పుడు నాతో విశ్వాసం ద్వారా నీవు నాకు చెందినవాడివయ్యావు, పరలోకానికి వారసుడు అయ్యావు. నేనెవరో గుర్తించావు, నువ్వెవరో కూడా నీకు అర్థమైంది. మనకైతే అంటాడు తోటి దొంగతో కదూ, ఎంత అద్భుతంగా అతని అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడో, ఈ రాత్రి కూడా అదే కార్యం నీ అంతరంగంలో చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ప్రభు పాదాల దగ్గర హృదయపూర్వకంగా క్షమించమని అడుగు. ఆయన నీ జీవితంలోనికి రమ్మను, ప్రభువును సొంత రక్షకుడిగా స్వీకరించు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.